హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా మనకైతే ఈరోజు కరెంట్ అఫైర్ విషయాలు చాలా ఉన్నాయి. సో వీడియో చూస్తున్న వారైతే ఒకసారి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మనకు వివరాల్లోకి వెళ్తే నిరసన కుస్తీ కదిలిన కుర్చీ అని చెప్పి మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. భారత రెజ్లింగ్ సమాఖ్య రద్దు, మల్ల యోధుల నిరసనతో దిగివచ్చిన కేంద్రం, నష్ట నివారణకు క్రీడాశాఖ కీలక నిర్ణయాలు, అదేవిధంగా డబ్ల్యూఎఫ్ఐ నూతన పాలక మండలిపై వేటు అని చెప్పి రావడం జరిగింది. రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రిజ్భూషణ్, వరుస ఆరోపణలతో మాజీ అధ్యక్షుడి ప్రకటన, పోరాటం కొనసాగిస్తామంటున్న మహిళా రెజ్లర్లు. ఇది మనకు భారత రెజ్లింగ్ సమాఖ్య అయితే రద్దుకు ఒక అడుగు ముందుకైతే రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణంగా సాక్షి మాలిక్ యొక్క నిరసన, దీనికి తోడుగా మనకు బజరంగ్ పూనియా అదేవిధంగా బజిరా రెజ్లరు వీరేంద్ర సింగ్ కూడా పద్మశ్రీని వెనక్కి ఇస్తామని చెప్పి మనకు ప్రకటించడం జరిగింది. సో దీని కారణంగా అయితే కొంత ప్రభుత్వం అయితే దిగివచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ ఒక ఆడపిల్ల ధైర్యం చేసి ముందుకొచ్చి ఒక బోర్డు పైన నిరసన వ్యక్తం చేసినప్పుడే దానిపైన చర్యలు తీసుకునే దిశగా ముందడుగు రానుండే. సో ఏదేమైనప్పటికీ ఈ రోజుకైనా ఒక అడుగు ముందుకు రావడం జరిగింది ప్రభుత్వం. సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇది మనకు నిరసన కుస్తీకి సంబంధించి కదిలిన కుర్చీ. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 85 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు జనవరి 12 వరకు ఉంది. మనకు పూర్తి సమాచారం కోసం అయితే GSERE.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా యూపీఎస్సీ నుంచి కూడా గ్రేడ్ 3 స్పెసిస్ట్కి సంబంధించి అనస్థీషియాలజీ, అదేవిధంగా బయోకెమిస్ట్రీ మరియు పాథాలజీ, ప్లాస్టిక్ సర్జరీ తదితర విభాగాలకు సంబంధించి 78 ఖాళీలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 11. సో పూర్తి సమాచారం కోసం అయితే యూపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా CCMB నుంచి కూడా 24 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 20. అదేవిధంగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షూరు అని చెప్పి మనకు ప్రధానంగా అయితే హెడ్డింగ్ రావడం జరిగింది. అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కోసం గురుకుల బోర్డు సన్నాహాలు, పరిశీలన అధికారులకు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం. అదేవిధంగా ఈ నెల 28, 29 తేదీలో శిక్షణ పూర్తి చేశాక విధులు కేటాయింపు అని చెప్పి మనకు హెడ్డింగ్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకు కొత్త ప్రభుత్వం వచ్చాక గతంలో జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించి మొదటి నియామక ప్రక్రియ అని చెప్పి అనుకోవచ్చు మనం. గురుకుల విద్యా సంస్థలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు వేయబడింది. దాదాపు 9,000 ఉద్యోగాలకు సంబంధించి అర్హత పరీక్షలను నిర్వహించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు 3 కేటగిరీల్లో మినహా మిగతా అన్ని పరీక్షలకు తాలూకు ప్రశ్నాపత్రాల కీలను సైతం విడుదల చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో నియామకాల ప్రక్రియలో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకువచ్చే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు సిద్ధమవుతున్నారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో ఎల్బీనగర్లోని కళాశాలలో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పి కూడా మనకు ఇవ్వడం జరిగింది. వచ్చే నెల నుంచి పరిశీలన మొదలు. మరోవైపు మహిళా రిజర్వేషన్లు 1-2 కేటగిరీలోని ఉద్యోగాల విషయంలోని అంశాలు కోర్టు పరిధిలో ఉండగా వాటికి 4-5 రోజుల స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీంతో వచ్చే నెల 2వ వారం కల్లా 1:2 జాబితాలు విడుదల చేసి ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు రావడం జరిగింది. సో ఇది మనకు మొత్తంగా అయితే గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మరో ఎంట్రన్స్ నోటిఫికేషన్లకు సంబంధించి కూడా అప్డేట్ సమాచారం రావడం జరిగింది. మనకు సెట్స్పై స్పష్టత దిశగా అని చెప్పి రావడం జరిగింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై వచ్చే వారం ప్రకటన, ఆ మేరకు అధికారులు సన్నాహాలు, విద్యారంగంపై త్వరలోనే సీఎం సమీక్ష అని కూడా చెప్పి మనకు రావడం జరిగింది. రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పటికే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు సమీక్ష చేపట్టి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఓ నివేదిక రూపొందించారు. సెట్స్కు కన్వీనర్లు నియమించే అంశాన్ని ఏ పరీక్ష ఏ యూనివర్సిటీకి ఇవ్వాలనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వాస్తవానికి డిసెంబర్ చివరి నాటికే ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మన్ను ప్రభుత్వం తొలగించడం, ఇంకా కొత్త వారి నియామకం జరగకపోవడంతో విశ్వవిద్యాలయాల అధికారులు సెట్స్పై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెప్పి మనకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎంసెట్ పైన మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే మనకు 1-2 రోజుల్లో అప్డేట్ సమాచారం రానుంది. దీని గురించి అప్డేట్ సమాచారం రాగానే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికైతే ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలోనే ఈ సెట్స్కు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు COP28 UAE సదస్సులో తీసుకున్న నిర్ణయాల్లో ఒక ముఖ్యమైన సమాచారం గురించి మనకు అప్డేట్ సమాచారం రావడం జరిగింది. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని ఇటీవల దుబాయ్లో జరిగిన COP28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించడం విశేషం.
పర్యావరణ పరిరక్షణ కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఏకంగా 100కు పైగా దేశాలు దీనికి సంపూర్ణంగా మద్దతు పలకగా ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయత్నించాలని మరో 50కి పైచిలుకు దేశాలు ఈ సదస్సు వేదికగా అభిప్రాయపడ్డాయి. గతంలోనూ పలు కాప్ సదస్సులో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయి దాటి ముందుకు రాలేదని చెప్పి రావడం జరిగింది. సో కాబట్టి COP28 UAE సదస్సులో శిలాజ ఇంధనాలపై తీర్మానం అనేది చాలా ఇంపార్టెంట్గా భావించవచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్లో అయితే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరో సమాచారం చూసుకుంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూచిపూడి డ్యాన్స్ లెజెండ్ అని చెప్పి రావడం జరిగింది. గచ్చిబౌలి స్టేడియంలో 3783 మంది కళాకారుల ప్రదర్శన. తెలుగువారి ప్రాచీన నృత్యం కూచిపూడి డ్యాన్స్ లెజెండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఏకకాలంలో 3783 మంది కళాకారులు కూచిపూడి నృత్యం చేసి కళావైభవాన్ని ప్రపంచానికి చాటారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. ఆదివారం రాత్రి గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో భారత ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళావైభవం పేరిట లార్జెస్ట్ కూచిపూడి డ్యాన్స్ లెజెండ్ ప్రదర్శించారు. స్టేడియం నలుమూలల 7 నిమిషాల పాటు కళాకారులు నృత్యం చేస్తూ అలరించారని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి గురువు పసుమర్తి శేషుబాబు ఆధ్వర్యంలో కళాకారులు ఏకకాలంలో నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎక్కారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరో ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే యూపీఎస్సీ నుంచి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1కు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 9 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం upsc.gov.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన కొంత సమాచారం కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు మన ఛానల్లో కూడా చూసుకోవచ్చు. యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అదేవిధంగా నావల్ అకాడమీ నుంచి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు జనవరి 9 వరకు ఉంది. పూర్తి సమాచారం కోసం అయితే మనకు upsc.gov.in అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా CCMB హైదరాబాద్లో 15 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 26 వరకు ఉంది. సో పూర్తి సమాచారం కోసం అయితే ccmb.res.in కూడా చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ సంబంధించి మరో పాయింట్ చూసుకుంటే NACలో ఎదుగుతున్నాం, 11వ స్థానంలోకి తెలంగాణ. అదేవిధంగా 3 ఏళ్లలో 30% వృద్ధి, చొరవ చూపితే మరింత ముందుకని చెప్పి కూడా మనకు ఇవ్వడం జరిగింది. జాతీయ మదింపు గుర్తింపు కౌన్సిల్ NAC గుర్తింపు పొందడంలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నాయని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. NAC గుర్తింపులో 3 ఏళ్ల క్రితం తెలంగాణ 14వ స్థానంలో ఉండగా తాజాగా 13వ స్థానానికి చేరుకుంది. ఉన్నత విద్యా సంస్థలైన యూనివర్సిటీలు, కళాశాలలో నాణ్యమైన బోధన, పాఠ్య ప్రణాళిక అమలు, అందుబాటులో ఉన్న అభ్యసన వనరులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాల ఆధారంగా NAC గ్రేడింగ్ను కేటాయిస్తూ గుర్తింపును ఇస్తుంది. ఈ గుర్తింపు గ్రేడ్ ఆధారంగా ఉన్నత విద్యా సంస్థలకు నిధులు మంజూరవుతూ సౌకర్యాలు సమకూరుతాయి. భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తి హోదా కూడా ఈ గుర్తింపు ఆధారంగా లభించనుందని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు NAC గురించి కొంత అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఎంట్రన్స్ నోటిఫికేషన్లో ఐఐటీలతో సమానంగా పోటీ పడుతున్న మరో ఎంట్రన్స్కి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది. ప్రతి శని ఆదివారాల్లో నాటా అని చెప్పి రావడం జరిగింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఆన్లైన్ పరీక్షలు, స్కోర్కు 2 ఏళ్ల పాటు గుర్తింపు, మార్పులు చేసిన ఆర్కిటెక్చర్ కౌన్సిల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. 5 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ BArch కోర్సులో చేరేందుకు నిర్వహించే పరీక్షా విధానంలో ఆర్కిటెక్చర్ కౌన్సిల్ పలు కీలక మార్పులు చేసింది. ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు. ఇక నుంచి ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రతి శని ఆదివారాలు నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ నాటా నిర్వహిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచి ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఈ విధానాన్ని అమలు చేయనుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తాజాగా సమాచార పత్రం బ్రోచర్ను కూడా విడుదల చేసింది. ఒక్కో విద్యార్థి గరిష్టంగా 3 సార్లు నాట రాసుకోవచ్చు. అందులో ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ర్యాంకు కేటాయిస్తారు. అభ్యర్థులు పొందిన స్కోరుకు 2 ఏళ్ల పాటు గుర్తింపు ఉంటుంది. అంటే ఇప్పుడు పొందిన స్కోరుతో 2024-25 విద్యా సంవత్సరం, అదేవిధంగా 2025-26లో కానీ సీటు పొందవచ్చు. పరీక్షలు రాసేందుకు అభ్యర్థులు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పి కూడా మనకు ఆర్కిటెక్చర్ కౌన్సిల్ తెలిపింది. తెలంగాణలో హైదరాబాదు, అదేవిధంగా ఏపీలో విజయవాడ మరియు విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ కూడా రాయడానికైతే విద్యార్థులు ముందుకు రావాలి. సో చాలామందికి అయితే నాటా ఎగ్జామ్ గురించి కొంత అవగాహన లేదు. సో ఎంతసేపటికి ఐఐటి, జేఈ మరియు ఎంసెట్ ఎగ్జామ్ గురించి తప్ప వేరే వాటి గురించి ఆలోచించడం లేదు. సో కాబట్టి మన ఛానల్లో అయితే ఐఐటీలకు సమానంగా, అదేవిధంగా నీట్కు సమానమైన ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయనే వాటి గురించి కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే
రాష్ట్రాల్లో తెలంగాణ, నగరాల్లో పూణే అని చెప్పి రావడం జరిగింది. అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలున్న 18 నుంచి 21 ఏళ్ల యువతలో అగ్రస్థానం. అదేవిధంగా కోర్సుల్లో ఎంబీఏ, ఆ తర్వాత బీటెక్. భారతదేశ నైపుణ్య నివేదికలో వెల్లడి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న 18 నుంచి 21 ఏళ్ల యువతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఆ వయసులోని 85.45% మందికి కొలువుకు తగిన అర్హతలున్నాయి. ఇక నగరాల్లో చూస్తే పూణే 80.82%తో తొలి స్థానంలో నిలవగా హైదరాబాద్ 7వ స్థానం దక్కించుకుంది. అదే సమయంలో వయసుకు అతీతంగా నైపుణ్యాలున్న యువతను పరిగణలోకి తీసుకుంటే హర్యానా 76.47%తో తొలి స్థానంలో నిలిచింది. తెలంగాణ మాత్రం 6వ స్థానం దక్కించుకుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ ఇతర సంస్థలతో కలిసి వీబాక్స్ రూపొందించిన భారతదేశ నైపుణ్య నివేదికను తాజాగా విడుదల చేసింది. యువతలో ఉద్యోగ నైపుణ్యాలకు సంబంధించి వీబాక్స్ సంస్థ సర్వేలో భాగంగా గత 11 సంవత్సరాలుగా వీబాక్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ టెస్ట్ వీనెట్ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించి మనకు ఈ అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు భారతదేశ నైపుణ్య నివేదిక గురించి కొంత అప్డేట్ సమాచారం. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు అయితే మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.